యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. గోవాలో అధికారం నిలబెట్టుకుంటూనే ఉత్తరాఖండ్లో కూడా విజయం సాధించడం కమల దళానికి తప్పనిసరి. ఉత్తరప్రదేశ్లో అధికారం సాధించడం అనేది కీలకమైన విషయం. మరి ఈ ఎన్నికల గురించి బీజేపీ అధిష్టానం ఏమనుకుంటోంది? నోట్ల రద్దు నిర్ణయం తాజా ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా? యూపీలో విజయావకాశాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి నినాదం అండగా నిలుస్తుందా? రామమందిరం మరోసారి ఊపిరిపోస్తుందా? వీటన్నిటికీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమాధానాలిచ్చారు. మణిపూర్లో పార్టీ బాధ్యతలు చూస్తున్న ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 5 రాష్ట్రాల్లో గెలవడం తమకు చాలా కీలకమని ఆయన అంగీకరించారు. ప్రజలు అభివృద్ధినే విశ్వసిస్తారని, యూపీలో ఖచ్చితంగా కనీస మెజార్టీని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రామమందిరం నిర్మాణం ఓట్ల కోసం కాదంటున్న రామ్ మాధవ్తో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై మనతో మాట్లాడేందుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తున్న ఆయన మణిపూర్ ఎన్నికలను కూడా పార్టీ తరఫున నడిపిస్తున్నారు. సార్, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇది మోడీ పాలనకు రిఫరెండంగా భావిస్తున్నారా? డిమానిటైజేషన్కి సంబంధించి దీన్ని ఒక రిఫరెండంగా భావించవచ్చా? ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసమే పార్టీలు పనిచేస్తాయి. ఈ 5 రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు విజయం సాధించాలనే గట్టి ప్రయత్నంలో మా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. రాష్ట్రాల ఎన్నికలు రాష్ట్రాల్లోని ఆంతరిక విషయాల మీదనే ఆధారపడే ఎన్నికలు జరుగుతాయి. మోడీజీ పాపులారిటీ దేశవ్యాప్తంగా చాలా బలంగా ఉన్న విషయం మేమే కాదు, నిష్పక్ష విశ్లేషకులు కూడా చెప్తున్న విషయము. అయితే ఈ ఎన్నికలు ప్రధానంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోకల్ ఇష్యూస్ మీదనే ఆధారపడి ముఖ్యంగా జరగబోతున్నాయి. మాకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్నే ముఖ్యమైన అంశంగా చేసుకుని ప్రధాని మోడీజీ ఏ విజన్ అయితే తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారో ఆ విజన్లో కలిసి మాతో భుజం కలిపి ముందుకెళ్ళే ప్రభుత్వాలు రావాలి. అప్పుడే ఆయా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనే ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ పైన అందరి దృష్టి ఉంది. ఉత్తరప్రదేశ్లో 2014లో మీరు 72 సీట్లు లోక్సభ సీట్లు సాధించారు. ఈసారి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ ఒకటే సవాల్ విసురుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఉత్తరప్రదేశ్ డెఫినెట్లీ మాకు చాలా కీలకమైన ఎన్నిక. పార్లమెంట్ విజయం తర్వాత ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మా పార్టీ చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నం మేము చేస్తున్నాం. సమాజ్వాదీ, కాంగ్రెస్ ఏకమయ్యి బీజేపీని గెలుపు నుంచి ఆపాలనే ప్రయత్నాన్ని చేస్తున్నమాట వాస్తవము. అయితే క్యాంపెయిన్లో కానివ్వండి, పబ్లిక్కి రీచ్ అవడంలో కానివ్వండి, కార్యకర్తల ఆధారంగా కానివ్వండి, మేము తప్పనిసరిగా ముందున్నాము. ఆ రాష్ట్రంలో కనీస మెజార్టీని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామనే విశ్వాసం మాకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 337 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం చేస్తుందని మీరు అంటున్నారు. బీహార్లో మీరు రిజర్వేషన్ల అంశాలు ఏవైతే దెబ్బతిన్నారు, ఇప్పుడు కూడా రిజర్వేషన్ల అంశాన్ని మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇటువంటి అంశాలు ఏవైతే ద్వారా బీజేపీకి విజయావకాశాలు దెబ్బతగలదు. ఎన్నికల సమయంలో అనేక అంశాలు మా ప్రయత్నం వల్ల కావచ్చు, విపక్షాల ప్రయత్నం వల్ల కావచ్చు, యాదృచ్ఛికంగా కూడా కావచ్చు, అనేక విషయాలు చర్చలోకి వస్తాయి. అయితే మాకు సంబంధించినంత వరకు మా ఫోకస్ మొత్తం ఉత్తరప్రదేశ్ యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్ని ఫోకస్గా చేసుకుని మేము ఎలక్షన్ క్యాంపెయిన్ నడుపుతున్నాము. దాని ఆధారంగానే ప్రజలు మమ్మల్ని జడ్జ్ చేస్తారు అనే విశ్వాసం మాకుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణాన్ని మరోసారి ప్రస్తావించారంటే మతపరమైనటువంటి పోలరైజేషన్కు మళ్ళీ మీరు దారితీస్తున్నారు, ఈ అంశం కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ మీ పైన వస్తుంది. సమాధానం ఏంటి? ఈ ఆరోపణ అర్ధరహితమైన ఆరోపణ. భారతీయ జనతా పార్టీ 1989 నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఒక జాతీయ స్వాభిమానానికి సంబంధించిన ప్రశ్నగా ప్రతి ఎన్నికల ప్రణాళికలోనూ పెట్టింది. సెంట్రల్ ఎలక్షన్ మేనిఫెస్టో కానివ్వండి, స్టేట్ ఎలక్షన్ మేనిఫెస్టో కానివ్వండి, అదొక రిలీజియస్ ఇష్యూగా మేము ఎప్పుడూ తీసుకోలే. అయితే 89 నుంచి మొదలుపెట్టి 2014లో బీజేపీ మేనిఫెస్టో మీరు చూస్తే అందులోనూ రామ మందిరం మెన్షన్ ఉంది. అనేక అంశాలతో పాటు రామ మందిరం కూడా ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్ కన్విక్షన్. కనుక దాన్ని ఆ విధంగానే ప్రతిపాదించడం జరిగింది. యూపీ ఎన్నికల్లో ముఖ్య అంశము యూపీ యొక్క అభివృద్ధి కాబోతున్నది. ప్రతి ఎన్నికల్లో మీరు ప్రస్తావిస్తున్నారు తప్ప రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో అనేటువంటి ఒక అంశం కూడా వస్తుంది. ఏమంటారు? రామ మందిర
ఆ, నిర్మాణం విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందున్నది. కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత తప్పనిసరిగా దాని విషయంలో ఏ విధమైన చర్యలు చేపట్టాలో అది చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మేము దృఢంగా చెప్తున్నాం. మిగిలిన పార్టీలు ఈ మాట చెప్పడానికి కూడా జంకుతున్నాయి. దాన్ని అంతవరకు ఆ పరిధిలోనే దాన్ని తీసుకోవాలి. అదర్వైజ్ ఈ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ యొక్క అభివృద్ధి, ఉత్తరప్రదేశ్ లోపల బ్యాక్వర్డ్నెస్ని దూరం చేయడం, దీన్ని సెంట్రల్ పాయింట్గా చేసుకుని జరగబోతున్నాయి. ట్రిపుల్ తలాక్ లాంటి అంశాన్ని కూడా ప్రధాని చెప్తున్నటువంటి సందర్భం. సో బీజేపీ మళ్ళీ పోలరైజేషన్ వైపు వెళ్తుందనేటువంటి ఆరోపణ వస్తుంది, ఏమంటారు? ట్రిపుల్ తలాక్ ఇష్యూని మేము లేవనెత్తలేదు. ట్రిపుల్ తలాక్ ఇష్యూ పబ్లిక్ డిస్కోర్స్లోకి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు ముందు ముస్లిం మహిళలే కేసు వేశారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మాకు అన్యాయం జరుగుతున్నది, దీని విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలి అని. కోర్టు కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం అడిగినప్పుడు ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పింది. అంతే తప్ప ఎన్నికల కోసమని బీజేపీ ఈ విషయం లేవనెత్తింది అనే ఆరోపణ ఏదైతే ఉన్నదో అది పూర్తి అసత్యము. ఆ విషయం కూడా కోర్టు ముందున్నది, అది ఎన్నికల అంశం కాదు. అంటే ఇంకా పంజాబ్ కానీ గోవా, ఉత్తరాఖండ్ ఇక్కడ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? గోవా, ఉత్తరాఖండ్లో బీజేపీ తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందనే విశ్వాసం మాకుంది. పంజాబ్లో తప్పనిసరిగా గట్టి పోటీ ఉంది. గట్టి పోటీని బీజేపీ ఎదుర్కొంటుంది. 15 సంవత్సరాలుగా రూలింగ్ పార్టీలో ఉన్నందువల్ల కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కూడా ఆ రాష్ట్రంలో ఉంది. అక్కడ మంచి పోటీ బీజేపీ అకాలీదళ్ అలయన్స్ ఇస్తున్నది. మణిపూర్లో 5వ రాష్ట్రమైన మణిపూర్లో కూడా తప్పనిసరిగా పవర్లోకి రావడానికి అన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. అంటే మీరు ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో కాశ్మీర్లో పార్టీ అధికారంలోకి వచ్చింది, అస్సాంలో పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు, అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ వశమైంది. సో మణిపూర్ను బీజేపీ ఖాతాలోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? గత 2 సంవత్సరాల్లో దాదాపు 9 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నేను కేవలం 2 రాష్ట్రాలనే నేను ఎన్నికల్ని ముందు నడిపించడం జరిగింది. కాబట్టి సబ్జెక్టివ్ విషయం కాదు, నేనా వేరే వాళ్ళని ప్రశ్న కాదు. మణిపూర్కి సంబంధించినంత వరకు ఈశాన్య భారతంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ప్రబలంగా ఈ సమయంలో నిర్మాణమై ఉంది. మణిపూర్ ప్రభుత్వం 15 సంవత్సరాలుగా ఈ బోబీ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. మణిపూర్ చాలా వెనుకబడిన రాష్ట్రము. మణిపూర్లో 20% అన్ఎంప్లాయ్మెంట్ రేట్, దాదాపు సగం మంది యువకులకు ఉద్యోగాలు లేవు, టెర్రరిజం బాగా ఉన్నది. అటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మార్పుని ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు, అభివృద్ధి ఈ 2 అంశాలని ప్రధానంగా తీసుకుని మేము ఎన్నికల్లో ముందుకెళ్తున్నాం. ఎన్నికల్లో ముందుకు మీరు 2 years నుంచి పనిచేస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎకనామిక్ బ్లాకేజ్ జరిగింది. సో అక్కడ ఎన్నికలు శాంతియుతంగా స్వేచ్ఛగా జరిగేటువంటి వాతావరణం ఉందని మీరు భావిస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ? ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా జరిపించవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉన్నది. ఎన్నికల సంఘాన్ని మేము అనేకసార్లు కలిసి కూడా ఈ విషయాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ బ్లాకేడ్ని తొలగించే బాధ్యత ఎన్నికల సంఘాన్ని. వాళ్ళ బాధ్యత తీసుకుని బ్లాకేడ్ని తొలగించి శాంతియుతంగా సక్రమంగా మణిపూర్లో ఎన్నికలు జరిగేటట్లు చూడాలని మేము కోరుతున్నాం. మీరు చెప్తున్నారు మణిపూర్లో బలంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అక్కడ? బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే బంద్లు, బ్లాకేడ్లు లేనటువంటి మణిపూర్, డెవలప్మెంట్ దిశలో వేగంగా ముందుకు వెళ్ళేటువంటి మణిపూర్ని మేము నిర్మాణం చేస్తాము. గ్రేటర్ నాగా అనేది ఒక సమస్య ఉంది, అట్లాగే నాగా మైతీల మధ్య, తెగల మధ్య పోరాటం ఉంది. ఈ సమస్యలు చాలా దీర్ఘకాలంగా ఉన్నాయి. సో ఈ పరిష్కారానికి మీ దగ్గర ఏమైనా బ్లూ ప్రింట్ ఉందా? మణిపూర్కి సంబంధించినంత వరకు ఏవైతే ఈ 2 వర్గాల మధ్య సమస్యలు ఉన్నాయో వీటికి చాలా పెద్ద ఎత్తున కారణము ఆ రాష్ట్ర ప్రభుత్వము. బోబీ సింగ్ ముఖ్యమంత్రి తన రాజకీయ స్వార్థం కోసం హిల్స్లో ఉండే ప్రజలు, వ్యాలీలో ఉండే ప్రజలు, మైతేయిస్ అండ్ నాగాస్ మధ్యలో గొడవల్ని సృష్టించడానికి, వైమనస్యాలను పెంచడానికి అతని ప్రభుత్వం పనిచేసింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ పని చేసింది. దానివల్ల వాళ్ళ మధ్య వైమనస్యాలు నిర్మాణమైనాయి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు హిల్స్లోనూ ఇటు వ్యాలీలోనూ కూడా అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము. డిమానిటైజేషన్ కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా ఈ ఎన్నికల్లో ఉంది. సో డిమానిటైజేషన్ బీజేపీకి వరమా, శాపం మారుతుంది? డిమానిటైజేషన్ ఎన్నికల కోసం చేసినటువంటి నిర్ణయం కాదు, మన దేశపు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం చేసిన పెద్ద విషయము. సహృదయంతో స్వాగతిస్తున్నారు, బట్ ఉద్దేశాన్ని స్వాగతిస్తున్నారు, కానీ ఇప్పటికే బ్లాక్ మనీ మొత్తం అకౌంట్స్లో చేరింది. ఏం సాధించారనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఆర్బీఐ నుంచి ఇంతవరకు సమాధానం కూడా లేదు. ఏమంటారు? అందులో లక్షలాది మంది ఎవరైతే ఎక్కువ డబ్బుల్ని బ్యాంకులు ఇవాళ వేశారో వాళ్ళ లిస్ట్ ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. వాళ్ళందరి యొక్క అక్రమ సంపాదన మీద విచారణ జరుగుతుంది. అయితే ఈ ఒక్క నిర్ణయం ద్వారా ఇంతవరకు బ్లాక్ మనీగా అకౌంట్స్లోకి రాకుండా ఉండిపోయిన మొత్తం డబ్బుల్ని అకౌంట్స్లోకి తీసుకొచ్చి
అకౌంటబుల్ చేసేటటువంటి గొప్ప పరివర్తనని మోడీ గారు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. సో 2019 ఎన్నికలే మోడీ ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండం అని చెప్తున్నారు. ఇప్పుడు జరిగేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు స్థానిక అంశాలు ఎక్కువ ప్రభావం చూపుతాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు.